మొదటి అధ్యాయం 16-17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏలైనగా నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. ఎందుకు సిగ్గుపడినంటే నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి. ఎందుకు? ధర్మశాస్త్రం ఇవ్వబడింది మొదటి యూదులు కాబట్టి. మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. సువార్త అంటే ఏమనుకుంటున్నారు? మత ప్రచారం అనుకుంటున్నారా? సువార్త అంటే మత ప్రచారం కాదు. నమ్మితే మన పాపాల నుంచి మనల్ని పవిత్రపరిచేటువంటి శక్తి అందులో ఉంది. దేవుని ఉగ్రత నుంచి మనల్ని విడిపించేటువంటి శక్తి అందులో ఉంది. దేవుని తీర్పు నుంచి మనల్ని తప్పించేటువంటి శక్తి అందులో ఉంది. సువార్తలో శక్తి ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ గతంలో మంచోళ్ళేనా? మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, వీధిలో కానీ మనకు గతంలో మంచి పేరే ఉండేదా? ఒకప్పుడు ఇలాగే పద్ధతికి కూర్చొని దేవుని కూర్చొని విన్నవారు విన మనం ఈ సమయంలో ఏం చేస్తుండే వాళ్ళమో? ఏ సినిమా థియేటర్ దగ్గరనో, ఏ డ్రైనేజ్ పక్కన తాగి దొర్లుతుండే వాళ్ళం కదా. గతంలో మనందరి జీవితాలు ఏంటి? మరేంటి ఇక్కడికి వచ్చి ఇంత పద్ధతిగా కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నాం? సువార్తలో శక్తి ఉంది కాబట్టి త్రాగుడుబోతుల్ని మార్చగలిగింది. అవునా? సువార్తలో శక్తి ఉంది కాబట్టి వ్యభిచారుల్ని మార్చగలిగింది. సువార్తలో శక్తి ఉంది కాబట్టి మోసగాండ్రని నిజాయితీ పరులుగా మార్చింది. సువార్తలో శక్తి ఉంది. అలా వీధుల్లోనికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి అనంటే మత ప్రచారం కాదది. నమ్మితే చాలు మార్పు ప్రారంభమవుతుంది. ఒకప్పుడు ఎక్కడైతే పాపులుగా అందరి చేత చీకొట్టించుకున్నామో అక్కడే ఆశ్చర్యపోయేటట్టుగా మన ప్రవర్తనని మారుస్తాడు ఆయన. మనం మార్చుకోవడం కాదు. సువార్తను అంగీకరిస్తే మనం మార్చుకోవడం కాదు, సువార్త మనల్ని మారుస్తుంది. అవునా? ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, మనం ఏమైనా చేయాలన్నా జ్వరం తగ్గడానికి? అదే చేస్తుంది. వేసుకున్నది జ్వరం ట్యాబ్లెట్ అయితే అదే జ్వరాన్ని తగ్గిస్తుంది కదా. సువార్తను నమ్మితే మనల్ని మార్చే శక్తి ఉంది అందులో, ఎనర్జీ ఉంది అందులో, పవర్ ఉంది అందులో. సువార్త అన్నది ప్యాసివ్ కాదు, యాక్టివ్. చాలామంది ఏమంటారు తెలుసా? ఓకేనండి, యేసుప్రభు దేవుడని ఒప్పుకుంటున్నాం, కానీ కొన్ని అలవాట్లు ఉన్నాయి, అవి మానిన తర్వాత బాప్తిజం తీసుకుంటావు. సారీ, నీ వల్ల కాదు, నువ్వు మానలేవు. నీకు నువ్వు మానితే యేసుప్రభు అక్కర్లే. యేసుప్రభు మారుస్తాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మార్చుకున్న తర్వాత బాప్తిజం తీసుకుంటా. అలాగని నీకు నువ్వు ప్రయత్నం చేయొద్దని చెప్పటంలే, నీ వల్ల కాదని చెప్తున్నా. యేసుప్రభుకి అప్పగించి చూడు, నీకు నువ్వు ఆశ్చర్యపోతావు, నేనేనా ఇది అని. నాకు తెలిసి అనుభవం చాలా మందికి ఉంటుంది. అద్దంలో చూసుకొని ఇది నేనేనా, ఇలా మాట్లాడుతున్నది నేనేనా అనేటువంటి అనుభవంలోకి వచ్చి ఉంటారు. ఎందుకని? ఒకప్పుడు మనం అది కాదు కాబట్టి. ఎవరు మార్చారు మనల్ని? ఏలైనగా నమ్ము ప్రతివాడు, మొదట యూదుడు కానీ గ్రీసు దేశస్థుడు కానీ, వాడిని మార్చేది, రక్షణ పొందేటట్టు చేసే శక్తి సువార్తలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు అందుకే అపోస్తలుల్ని ప్రపంచాన్ని పంపిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎందుకని సర్వ ప్రపంచానికి అపోస్తలులు పంపించాల్సిన పరిస్థితి అంటే, మానవుడు తన్ను తాను సంస్కరించుకోలేడు, మానవుడు తను తాను బాగు చేసుకోలేడు, మానవుడు తను తాను నీతిమంతుడిగా చేసుకోలేడు. సువార్తను ప్రకటించిన ప్రపంచ వీధుల్లో నమ్మితే రక్షణ, నమ్మితే నీతి, నమ్మితే ఆ సువార్త వారిని మారుస్తుంది. శక్తి ఉంది అందులో. మనం చాలా చిన్నగా అనుకుంటాం సువార్త అంటే. కాదు. యేసు ప్రభువా, నీవు నిజమైన దేవుడివి, నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, నా పాపాలకి నా స్థానంలో బలయ్యావు, నీ నీతిని, నీ రక్షణని, నీ పరిశుద్ధతని నాకు ఉచితంగా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నావు. యేసు ప్రభువా,
నన్ను రక్షించు అనే ఒక మాట అంటే చాలు, అప్పటి నుంచి మార్పు ప్రారంభమవుతుంది, అటు బయట ఇటు లోపల. కొద్ది రోజులకి మనల్ని మనం చూసుకొని ఇది నేనేనా అనే స్థితికి మనల్ని తీసుకొని వస్తుంది. అలా వచ్చిన వాళ్ళమే మనంతా, బయట మార్పులు జరుగుతాయి, లోపల మార్పులు జరుగుతాయి. ఎందుకని? ఆ సువార్తలో శక్తి ఉంది. ఊరికే గాల్లో మాట్లాడేట్టుగా సువార్త అంటే, పౌలు అంటున్నాడు, ఏలైనగా సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. అర్థం కాని వాడు అవమానించవచ్చు, మత ప్రచారం ఎందుకు చేస్తున్నామని. మనకు అర్థమైంది కదా సువార్త అంటే ఏంటో. ఏలైనగా సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, వాడెవడైనా సరే, ఎవడు నమ్మినా సరే, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వయసు అయినా, ఎవరైనా సరే, నమ్ము ప్రతి వానికి ఎంతటి పాపాత్ముడని అనుకున్నా సరే, ఎవడు నమ్మినా వాడికి రక్షణ. యేసు ప్రభు క్షమించలేనటువంటి పాపం అంటే ప్రపంచంలో ఏదీ లేదు. నన్ను దేవుడు కూడా క్షమించడండి, సారీ ఆ మాట అనుకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించినటువంటి పాపం అంటే ఏదీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడగనటువంటి పాపం అంటే ఏదీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారందరికీ రక్షణ, వారందరికీ ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత. నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి, అంటే యూదుడు అంత గర్వపడుతూ ఉంటే, నేను మతాలన్నింటిలోకెల్లా చాలా పెద్దోడిని, గొప్పోడిని, నాకు సరిసమానంగా ఎవరు లేరని అంత గొప్పగా అంటూ ఉంటే, మొట్టమొదటి ఆ వ్యక్తిని పట్టుకొచ్చాడు. మొదట యూదునికి, మొదట నీకే కావాలి రక్షణ. దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాశారంటే రిలీజియస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని రాశారు. ఏంటంట? యూదులకి ఏముంటుందంట? కాన్ఫిడెన్స్ కాదు, అది రిలీజియస్ ఓవర్ కాన్ఫిడెన్స్. మరి అంతే కదా, ఉంటుంది కదా. దేవుని ముఖాముఖిగా చూసినటువంటి, దేవుని స్వరాన్ని విన్నటువంటి, దేవుని మాటలను పట్టుకున్నటువంటి, మొరపెట్టిన ప్రతిసారి దేవుడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళకి ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ని ఫస్ట్ తీసుకొని వస్తున్నాడు. ఫస్ట్ నీకు కావాలి రక్షణ అని. ఎవడైతే రోజుకి 3 సార్లు స్నానం చేసి నాకు మించిన పరిశుద్ధులు లేడనుకున్నాడు, మొట్టమొదట వాడిని ఉంచాలి, వాడికి వాళ్ళు బాప్తీసం. చాలామంది అంటున్నారు యేసుప్రభు అంట తక్కువ కులస్తుల దేవుడు అంట. సారీ, మొట్టమొదటి నిన్ను ఉంచాలి. తక్కువ కులస్తుల దేవుడు కాదు ఆయన, మానవుణ్ణి సృష్టించిన దేవుడు. తమరు గారు కులాన్ని సృష్టించుకుంటారు. యేసుప్రభు ఎవరు? మానవుని సృష్టించిన దేవుడు, కులాన్ని సృష్టించిన దేవుడు కాదు. కులాన్ని సృష్టించుకొని తక్కువ జాతి దేవుడు అంటే యేసుప్రభు కాదు. నాయన, నాది పెద్ద కులం అనుకుంటే మొట్టమొదటి నువ్వు మునగాలి. ఈ కులాలన్నిటికీ బాబులు ఎవరు? యూదులు, నిష్ఠా గరిష్ఠులు. వాళ్ళని మొట్టమొదట బాప్తిసంలో ఫస్ట్ వీళ్ళని ముంచండి, ఎందుకంటే చాలా ప్రమాదాలు ఉన్నారు వీళ్ళు. యేసుప్రభు అంటాడు, ఈ శాస్త్రులని, పరిసయ్యులను, సద్దుకయ్యులను చూసి, మీకంటే ముందుగా సుంకరులు, పాపులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు అని అంటాడు. ఎవరైతే ఈ సుంకరులు, వేశ్యలు, పాపులు ఉంటారో, మేము భక్తి పరులం కాదనుకుంటారో వాళ్ళు మొదట వస్తారు దేవుని దగ్గరికి. కానీ ఎవరైతే మాకు దేవుడు తెలుసు అనుకుంటారో వాళ్ళు చాలా ఆలస్యంగా వస్తారు. ఈలో పోయారనుకో కష్టం. కాబట్టి ఫస్ట్ వాళ్ళు పట్టుకురండి. ఐసీలో ఎవరిని పెట్టాలంటే ఇప్పుడు యూదుల్ని. ఎందుకంటే ఆక్సిజన్ మాస్క్ అవసరం ఇక్కడ, బ్లడ్ అవసరం ఇక్కడ, ఎప్పుడు పోయినా పుట్టుకొని నరకానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు మాకు మించిన వాళ్ళు ఉన్నారా, మాకు మించిన మతం ఉందా అంటుంటే, కాదన్నైనా మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకే. వాళ్ళకు మిగిలినటువంటి రోమిలు కానీ, గ్రీకులు కానీ కొంచెం ఆలస్యం చేసినా ఉంటారేమో కానీ మీరు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అనే రోగంతో బాధపడుతున్నారు. వచ్చేసేయండి. యేసు ప్రభు దగ్గరికి నీకోదేమని పరిసయ్యుడు వచ్చాడు, రాత్రిపూట వచ్చాడు. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా రాత్రిపూట వచ్చి అన్న ఒక సందేహం ఉందంటే, అబ్బో ఎంత ఆసక్తితో వాక్యం అంటే అని ఉబ్బి తబ్బి అయిపోతాం కదా మనం. అలాగని రాకండి, ఆ టైంలో నిద్రపోవాలి కదా. యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు పరిసయ్యుడు. అనుకుంటూ వస్తున్నాడు, నేను పరిసయ్యుని కదా, నీకోదేమో నా పేరు అందరికి తెలుసు కదా, ధనవంతుని కదా, చిన్నప్పటి నుంచి చాలా నిష్ఠగా పెరిగాను కదా, నాలో చెడుతనం అంటే ఏం కనపడదు కదా,
యేసుప్రభు నన్ను చూడగానే అలా లేచి నిలబడి నమస్కారేంటి, కౌరు పెడితే నేనే వచ్చి ఉండేవాను కదా అనేటట్టుగా ఏంటంటే ఊహించుకుంటూ వచ్చాడు అక్కడికి. అక్కడ రాగానే ఆయన అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడడని నిశ్చయముగా, ఇందులో ఏ డౌట్ లేదు, నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. అంటే అర్థం ఏంటి? 80 సంవత్సరాలు ఈ జన్మంతా వృధానా? అర్థమవుతుందా? కనీసం ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదంట 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 80 సంవత్సరాల యోధామతం యొక్క ఎక్స్పీరియన్స్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదంట. మొత్తం 0 మార్కులు వేశాడు. 80 సంవత్సరాలు యోధామతంలో పరీక్ష రాస్తే యేసుప్రభు తీసుకుని వస్తే కనీసం ఏమీ చూడకుండా ఎలా కొట్టేసి 0 అన్నాడు. అదేంటి? నీ యోధామతం, నీవు, నీతి, ఆ భక్తి పద్ధతి పరలోక రాజ్యానికి చేర్చదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది పాత బిల్డింగ్కి మరమ్మతులు చేయడానికి కాదు, మొత్తం బిల్డింగ్ని కూల్చి మరలా పిల్లర్స్తో లేపడానికి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఏనుక్కి హై జంపు లాంగ్ జంపు నేర్పించడానికి కాదు, ఏనుక్కి రెక్కలు ఇవ్వడానికి అంటాడు ఒక భక్తుడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఏనుక్కి హై జంపు లాంగ్ జంపు నేర్పించడానికి కాదు. ఒక లాంగ్ జంప్ నేర్పిస్తే మహా అంటే 1 ఫీట్ 2 ఫీట్ దూకొచ్చు, హై జంప్ నేర్పిస్తే 1 ఫీట్ 2 ఫీట్ ఎగరవచ్చు. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఏనుక్కి రెక్కలు ఇవ్వడానికి. రెక్కలు ఇస్తే ఆకాశానికి ఎగిరిపోతుంది కదా. కొత్త జీవిగా చేయడానికి, కొత్త సృష్టిగా చేయడానికి, కొత్త భవనాన్ని నిర్మించడానికి. పాతదేమి ఉండదు. పాత పులిపిండి మొత్తం తీసి పక్కన పెట్టేస్తాడు. కొత్తది, అంత కొత్తది. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నాడు వాడు నూతన సృష్టి. సువార్తలో శక్తి ఉంది కాబట్టి మొదటి యూదుని పట్టుకుని రండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనే రోగంతో బాధపడుతున్నాడు. నాకు దేవుడు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు అని విర్రవీగుతున్నాడు. వాడిని పట్టుకురండి, మొదట వాడిని ముంచుదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాడికి బాప్తిస్మం ఇస్తే కానీ వాడికి వేరే నిరీక్షణ లేదు. అందుకనే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళను అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? అన్యజనులు కాదు, ఇశ్రాయేలు తెలుసుకోవాలి. మొదట మీరు సిలువ వేసిన యేసు ప్రభువే, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభువు అని అనగానే సహోదరులారా, వారు హృదయంలో గుచ్చబడి నొచ్చుకొని, అంటే హృదయంలో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడవ అపోస్తులుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం అనుగ్రహించబడతాడు. మొట్టమొదటి బాప్తిస కార్యక్రమం ఎవరికి? నిష్ఠాగరిష్ఠులకి. రిలీజియస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. మతం రక్షించదు, మతం మనల్ని రక్షించదు, సున్నతి రక్షించదు, ధర్మశాస్త్రం రక్షించదు, దేవుని గురించిన జ్ఞానం రక్షించదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మేకులు కొట్టించుకున్న పాదాల దగ్గర ఎవడైతే మోకరిల్లుతాడో వాడికి రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చి ఎవడైతే మోకరిల్లుతాడో, క్షమాపణ వేడతాడో వాడికి రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి రానంత వరకు ఎవ్వడికి రక్షణ లేదు. చిట్ట చివరికి మతాలన్నింటికి తలమానికి, మతాలన్నింటికి కిరీటమైనటువంటి యోధా మతానికే దిక్కు లేదు, డిపాజిట్స్ లేవు. ఇక మిగతా వాటి పరిస్థితి ఏంటి? మొత్తం యోధా మతాన్ని 0 చేసి పడేశాడు. నీవు పైనుండి పుడితే కానీ, కొత్తగా పుడితే కానీ నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపవు అనంటే అప్పుడు అనుమానం వచ్చింది ఎవరికి? 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ పరిసయుడికి. ఏమని? 80 సంవత్సరాల ముసలోడు మరలా 2సారి పుడతాడా? నేను చెప్పింది భౌతికంగా కాదు, ఒకడు నీటి మూలములను ఆత్మ మూలమును పుట్టాలి అని చెప్పాడు. కాబట్టి మతాలన్నింటికీ పెద్దదైనటువంటి, అంటే గొప్పదైనటువంటి, మిగిలిన మతాలు ఏమాత్రం ఖాతరు చేయనటువంటి యోధా మతానికి దిక్కు లేకపోతే ఇక మిగిలినటువంటి చోటా భీములకి ఏమైనా నిరీక్షణ ఉంటుందా? పొరపాటును కూడా లేదు. కాబట్టి మత పిచ్చి బట్టి, మత మౌఢ్యంతో యేసు ప్రభుని మత ప్రచారం అనుకుంటున్నారేమో. కాదు కాదు, యేసు ప్రభు సువార్త లేకపోతే ఎవడికి నిరీక్షణ లేదు. యేసు ప్రభు శిలువ దగ్గరికి రాకపోతే ఎవడికి రక్షణ లేదు. యేసు ప్రభు శిలువే ఈ ప్రపంచానికి, పాప ప్రపంచానికి శరణ్యం. వాళ్ళు దేవుడు తెలిసిన వారైనా, దేవుడు తెలియని వారైనా, బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు రానంత వరకు మనకు రక్షణ లేదు. సువార్తలో శక్తి ఉంది.